అంటున్నా. జూపూడి ప్రభాకర్ గారు సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నది మన చర్చ గురించి కాదు ఆయన అంది. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది శ్రేణులు ఈ విషయాన్ని ఎక్స్పోజ్ చేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకునే వ్యవహారాన్ని చిల్లర వ్యవహారం అనేది ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారి యొక్క అభిప్రాయం. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాలా? ఇప్పుడు ఆయన అభిప్రాయం అది భిన్నమైందని నేను చెప్పడానికి ట్రై చేయను. అంతే, ఎవరి ఒపీనియన్స్ వారి ట్రై చేయను. ఎందుకంటే డిబేట్ పెట్టింది మీరు. డిబేట్ పెట్టి ఇక్కడ గొడవ జరుగుతుందని చూపించింది బోతుద్దోళనలో పెట్టి ఎన్లార్జ్ చేసి చూపిస్తుంది మీరు. 99 టీవీ ఛానల్, అట్లానే జనసేన, అట్లానే తెలుగుదేశం పార్టీ, మీరు తెలుసుకోండి ఫస్ట్. అని మాకేం అవసరం? జనసేన తెలుగుదేశం తెలుసుకుంటారు, 99 ఛానల్కి ఏం అవసరం సార్? నన్ను పిలిచారు కదా, నన్ను పిలిచినప్పుడు వారి యొక్క అభిప్రాయాలతో పాటు మీ అభిప్రాయం తీసుకోవడానికి పిలిచాం. అంటే ఇప్పుడు వారి మధ్య గొడవలు జరిగినా లేకపోతే వారు కలిసి ఉన్న ఛానల్ గా మాకేమి దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేను అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పే ప్రయత్నంలో చేస్తున్నటువంటి ఒక అంశం అది. వైఎస్ఆర్ పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదని డిక్లేర్ చేస్తాను ఇక్కడ యాజ్ ఎ స్పోక్స్ పర్సన్. అవును, నేను డిక్లేర్ చేస్తాను, మాకు అవసరం లేదు, అఘాయిత్యం కూడా లేదు. ఓకే సార్, ఓకే, దట్ ఈస్ యువర్ ఇంటర్నల్ ఇష్యూ. విజయ్ కుమార్ గారు చెప్పిందే నేను చెప్తున్నా, రీఇటరేట్ చేస్తున్నా. కానీ మిమ్మల్ని కలపొద్దు అంటున్నారు అంతే. ఆ ఇష్యూ మా పార్టీలో ఎవరో సంబంధం లేదు, మాకే సంబంధం అసలు. అది జరిగిందా లేదా మీరు చెప్పాలి ఇప్పుడు. ఏది వర్మ జిందాబాద్ అనేది జరిగిందా లేదా? పాప నాగబాబు గారు ముఖం నల్లంగా పెట్టుకుని వెళ్ళిపోయాడా లేదా? నల్లంగా పెట్టుకోలేదు, నవ్వుతూ పోయాడా? నవ్వుతూ పోయా అంటే ఆయన అసలే పట్టించుకోలేదు. అవన్నీ తన కార్యక్రమాలు తన ఇనాగ్రేషన్ చేసుకుని వెళ్ళిపోయారు. అయితే మంచిదే కదా. ఇంకా అసలు మీరు మీకు పని లేక శ్రీరామనవమి రోజు ఆయన హ్యాపీగా పోయినప్పుడు వాళ్ళు హ్యాపీగా వర్మ లేదు, ఆయన పార్టీగా వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు ఇక్కడ ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవాలి ప్రభాకర్ గారు, ఆయన పార్టీకి ఆయన వెళ్ళిపోయారనే దానికి మూడు యాంగిల్స్ ఉంటాయి. పాప విజయ్ కుమార్ గారు కష్టపడి చెప్పింది అదే కదా, మా పార్టీ మా ఇష్టం అండి, మా మధ్య గోళ్ళు ఉంటాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే విధంగా ఉంటాయి, నేనేం కాదన్ను. ప్రతి రాజకీయ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఉండమని కాదు. అట్లనే ఏ రెండు రాజకీయ పార్టీల మధ్య అయినా భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కాదని నేను. అయితే భిన్నాభిప్రాయాలు కూటమిగా ఉన్నప్పుడు రోడ్డు ఎక్కిన తర్వాత మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది రోడ్డు ఎందుకు ఎక్కింది, ఇది అక్కడక్కడ ఇంట్లోనే ఉండాల్సిన సమస్య కదా, ఈ ఇంట్లో ఉండాల్సిన సమస్య ఎందుకు ఊరేగింపోయింది, ఎందుకు బహిర్గతమైంది, విద్యాసాగర్ గారు అడుగుదాం. ఇదే కదా మీరు పెట్టిన విషయం. దానికి వాళ్ళు లేదు మాకు ఇది అలవాటే, మేము ఇట్లానే ఉంటాం, ఇంకెవడు దీని మీద మాట్లాడటం లేదని అంటే దయచేసి రెండోసారి మీరు ఏ పార్టీని పిలవకుండా వాళ్ళిద్దరినే పిలిపించి మాట్లాడుకోండి. విద్యాసాగర్ గారు ఏంటి మీరేమంటారు? జూపూడి గారి అభిప్రాయానికి మీరు ఏకీపిస్తారా, ఖండిస్తారా? బ్రహ్మనాయుడు గారు, ఆయన జూపూడి గారు అట్రిబ్యూట్ చేయొద్దు అనుకుంటూనే ఆయన అట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆయన ఒక్కడే అత్యంత తెలుగుమంతుడు అనుకుని ఫీల్ అయితే, వయసులో పెద్దోడు కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను నేను. ఆయన ఒక్కడే అత్యంత తెలుగువంతుడు అనుకుంటే ఎదుటోడు అంతకంటే ఇనఫ్ స్మార్ట్ ఉంటారు. వాళ్ళకు ఉంటది, మాకు అట్రిబ్యూట్ చేయదు. అట్రిబ్యూట్ చేయనప్పుడు వై ఆర్ కమింగ్ అండ్ వై ఆర్ టాకింగ్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ? డోంట్ బ్లేమ్ ఎనీథింగ్. డోంట్ టాక్ అబౌట్ ద జనసేన, డోంట్ టాక్ అబౌట్ ద టీడీపీ పార్టీ. సో ఇక్కడ ఇనఫ్ స్మార్ట్, అందరూ ఇనఫ్ స్మార్టే. నేనేమంటానంటే, మీకెందుకు ఇప్పుడు మీ పత్రిక మీరు ఇప్పుడు పెట్టారు, మధ్యాహ్నం 12 గంటల పెట్టారంటే, మీ పత్రికకు మీ టీవీ ఛానల్కి ఏంటికి ఉపలాటం? నిన్న రాత్రి నుంచి తెల్లారి పత్రికలో కాటికి ఎందుకు అంత ఉపలాటం? మాకు సంబంధం లేదు, పార్టీ ఇంటర్నల్, మాకు అట్రిబ్యూట్ చేయొద్దు అనుకున్నప్పుడు వై యువర్ పీపుల్ ఆర్ టాకింగ్ అన్నెసెసరీలీ రిగార్డింగ్ దిస్ ఇష్యూ, సోషల్ మీడియా అనే మెయిన్ స్ట్రీమ్ ఇష్యూ. సో ఇక్కడ మీరు చేస్తున్న పని మాకు తెలియక కాదు, మాకేమి ఆలోచించేంత జ్ఞానం మాకు భగవంతుడు ఇవ్వలేదని అనుకోవట్లే. ప్రపంచానికి అంతా తెలుసు. బ్రహ్మనాయుడు మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటకు డిబేట్ పెట్టాడు, కానీ రాత్రి నుంచి అదే దొబ్బుడే. మరి మీరు ఎందుకు పెట్టారు? మీ ఛానల్ ఎందుకు పెట్టింది? సరే, ఎవరు అందుకోసమే చెప్పాను నేను. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు మా ఇంటర్నల్ ఇష్యూ. సరే, రోడ్డు మీద పడ్డారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారు? నేను అదే అంటున్నాను, ప్రతిసారి మీరు ఈ విషయం తీసుకోబోయే బదులు మీ ఇంటర్నల్ ఇష్యూలు మీ కొంపలో చాలా ఉన్నాయి కదా. ఆయన అన్నారు ఏదో బూతులు మాట్లాడాను, అబ్యూసింగ్ కూడా. ఐ హావ్ నాట్ యూజ్డ్ సింగిల్ వర్డ్ యాజ్ అబ్యూస్. ఓకే, ఐ నో మై లిమిట్స్. నేనంటే మీ కొంపలో విషయాలు చాలా ఉంటాయి కదా, అవి కొంపలో నుంచి విషయాలు రోడ్డు మీద వచ్చి పడ్డాయి కదా. ఆ వాటి గురించి మాట్లాడితే చెప్పండి, మా పర్సనల్ ఇష్యూ మేము చూసుకుంటాం, ఆమె నా చెల్లెలు, ఆమె నా తల్లి, అది చెప్పుకోండి. ఎవడొద్దన్నాడు?
నేనెందుకు చెప్పానంటే బ్రహ్మనాయుడు గారు, వీళ్ళకి అలవాటు, వీళ్ళకి ఈ రకమైన హ్యాప్చువేట్ ఎందుకు అంటే దీస్ పీపుల్ ఆర్ హ్యాప్చువేట్. సొంత చెల్లెలు కడపలో ప్రచారం చేస్తుంటే జనాలను పంపించి జై జగన్ అని చెప్పి అనిపించి నిలదీసే కార్యక్రమం చేసి ఆమె జోలు బట్టి అడుక్కుంటుంటే కూడా రాళ్ళేసి కోడిగుట్లేసి సొంత చెల్లెల మీద అంటే ఎవరు వేయించారంటారు? వీళ్ళకి రాజశేఖర్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద చెప్పులు ఇసిరిచ్చాడు. ఈ చరిత్రలో ఎవరికి తెలియక కాదు, రాజశేఖర్ రెడ్డి కోట విజయభాస్కర్ రెడ్డి మీద చెప్పులు విసిరిచ్చాడు. వీళ్ళకి అది అలవాటు ఉంటున్నా నేను, వీళ్ళు హ్యాప్చువేటెడ్ ఈ మైండ్ సెట్. మొదట్లో ఏం చెప్పాను మీకు నేను, వీళ్ళు అదో రకమైనటువంటి పర్వర్టెడ్ మెంటాలిటీ ఎందుకు చెప్పానంటే, చేసే వెధవ పనులన్నీ చేసేస్తారు. చేసేసి ఇప్పుడు సార్ మాట్లాడుతున్నారు కదా, ఆ రకంగా యాట్రిబ్యూట్ చేయొద్దు. మన చరిత్ర, మన వెనకాల చాలా భయంకరమైన నిగూఢమైనటువంటి సత్యాలు ప్రజలకు తెలిసినోటివి, ప్రపంచానికి తెలిసినోటివి చాలా ఉన్నాయండి జూపడి గారు. అంటే ఇక్కడ విజయసాయి గారు, జూపడి గారు ఏమంటున్నారంటే, పబ్లిక్ లో వచ్చి ఇష్యూ అయినప్పుడు, అది పబ్లిక్ ఇష్యూ అయినప్పటికీ కూడా వాళ్ళ పార్టీలు వాళ్ళే తెలుసుకుంటారు. మా కార్యకర్తలు, మాకు సంబంధించిన వాళ్ళు ఎవరో టీడీపీ జెండాలు పట్టుకొని అక్కడ అరిచారు అనే దాన్ని మేము ఒప్పుకోమని అంటున్నారు. బ్రహ్మనాయుడు గారు ఒక మాట, ఇప్పుడు ఈ జనరేషన్ కి రాజశేఖర రెడ్డి చేసిన వెధవ పనులు ఎవరికి తెలియకపోవచ్చు. ముఖ్యమంత్రి హిస్టరీ అండి, ఇట్స్ హిస్టరీ. యూ కాంట్ ఎరెక్ట్ మై సెల్ఫ్, ఐ కాంట్ ఎరెక్ట్. హిస్టరీ కెనాట్ ఇట్ కెనాట్ ఎరెక్ట్ దట్. ముఖ్యమంత్రి మీద నిండు సభలో చెప్పులు ఇసిరిచిన చరిత్ర వాళ్ళది. కాబట్టి ఆ రోజు నుంచి వాళ్ళ మెంటాలిటీస్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ ద ప్యాటర్న్, హౌ దే ఆర్ డూయింగ్ ద ప్రాక్టీస్ ఇన్ ద పాలిటిక్స్ అంటే వీ నో దేర్ ప్రాక్టీస్. వాళ్ళ చరిత్ర ఆ రకంగా ఉంటది. కాబట్టి నేనేమంటానంటే, జూపడి గారు స్క్రీన్ పెద్దది ఓపెన్ చేయండి, చూపించండి అన్నారు. మీరు స్క్రీన్ ఓపెన్ చేసి చూపించారు. ఎక్కడన్నా ఒక్క నినాదం వినపడిందా? జెండాలు కనపడ్డాయి, కానీ జెండాలు ఉమ్మడి కార్యాచరణలో పంపిస్తాను వీడియో. ఉమ్మడి అదేనండి. ఇప్పుడు జనసేన ఆయన ఏమో డౌన్ అనో, లేకపోతే ఈయన మురదాబాద్ అనో, ఆయన ఇంకోట కాదు. ఆ తెలుగుదేశం కార్యకర్తలు నిబద్ధతతో జెండాలు పట్టుకొని వచ్చి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు పార్టీలకు సంబంధించిన నేతలుకి జిందాబాదులు కొట్టారు, రెండు పార్టీలకు జిందాబాదులు కొట్టారు. అట్రిబ్యూట్ చేయొద్దని చెప్పి నిన్న సాయంకాలం నుంచి మీరు ఎందుకంటే అట్రిబ్యూట్ చేసుకుంటా టీవీలో డిస్కషన్లు పెట్టుకొని, ఆ బూత్ పత్రికలో, ఆ బూత్ ఛానల్ ఎందుకంటే డిస్కషన్లు పెట్టారు. మీ బూత్ సోషల్ మీడియాలో పేటీఎం గాళ్ళు ఎందుకంటే ఆ రకంగా రెచ్చిపోతున్నారు. అట్రిబ్యూట్ చేయొద్దంటే వై డోంట్ టేక్ ఒక